శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అదేవిధంగా నూతన వ్యాపారాలు ఆరంభించాలనుకున్నటువంటి వారు ధైర్యంతో ముందుకు వెళ్తారు. చేస్తున్నటువంటి పని మీద నమ్మకం, అదేవిధంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో విజయాన్ని సాధించాలంటే ధైర్యమే ముఖ్యం అని మీరు పూర్తిగా నమ్ముతారు. దానికి తగినటువంటి విధంగానే ముందుకు వెళ్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా ఇవ్వాలనుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతుల మార్పు కొంచెం మెరుగుదల అనేది ఏర్పడుతూ ఉంటుంది. బుధుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఆర్థిక స్థితి కొంచెం మెరుగుపడడం, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఒకటికి ముందుకు పడడం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో గత వారంలో ఉన్నటువంటి స్థితికి ఈ వారంలో ఉన్నటువంటి స్థితికి కొంచెం మార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మార్పు అనేది కనపడుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వారాంతాల్లో బంధువులతో స్నేహితులతో గడపాలి, వారితో మన ఒక విషయాలు పంచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో కొంచెం ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావటం అనేది మానసిక ప్రశాంతతకి కారకంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ యొక్క శారీరక శ్రమ, సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది 10 మంది ఎవరైతే ఈ యొక్క మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో, మీ యొక్క హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క మెప్పుకి కారకంగా ఉంటుంది. వారు మిమ్మల్ని మెచ్చుకోవటం అది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి ఒక స్థితిగా మీరు భావిస్తారు. కుటుంబం బాగుంటే చాలు, నేను ఎంత కష్టపడేది నా కుటుంబం కోసమే అనే మీ యొక్క పూర్తి దృష్టితో 10 గంటలు ఎక్కువ పని చేయడానికైనా సరే, 1 గంట ఎక్కువ పని చేయడానికైనా సరే ముందుకు వెళ్తారు. దానికి తగినట్టుగానే మీరు తెలిసిన దానికే దైవం కూడా దానికి సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటలు అనేవి చాలా ముఖ్యంగా మీరు భావిస్తారు. దాని తగినట్టుగానే కొన్ని విషయాల్లో మీరు మాట్లాడేటువంటి మాటని వక్రీకరించి మార్పు చేసి బయటికి ప్రొజెక్ట్ చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. రాశి వారికి అనుకూలమైనటువంటి కుజుడు స్థితి అనేది రాశి వారికి రాజకీయంగా కూడా మంచి అనుకూలమైనటువంటి పదవిని కట్టబెట్టగలుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్తబ్దుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కూడా కొద్ది గొప్ప అమ్ముకొని ముందుకు జరగగలుగుతారు. బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఫైనాన్షియల్ రొటేషన్లో కొంచెం సానుకూలమైనటువంటి పరిస్థితి మెల్లిమెల్లిగా మెరుగుపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, గణితంలో చదువుతున్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో చదువుతున్నటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ అనేది బెటర్మెంట్గా ఇవ్వగలుగుతారు. క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి
ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి మార్పు చేర్పులు జరగడం అనేది మొదలవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది అరుణ పారాయణం చేసుకోవాలి, సూర్యారాధన, సూర్య నమస్కారం అనేది ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు వీటన్నిటితో పాటు వీరు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం వచ్చేటప్పటికీ ముఖ్యంగా వచ్చేటప్పటికి శనిగ్రహ ఆరాధన చేసుకోవాలి. నువ్వుల నూనెతో నల్లటి వస్త్రాన్ని పీలికలుగా చేసి వాటితో శని ముందు దీపారాధన చేసినట్లయితే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.